ఋషికొండ. ఆ కొండకి సంబంధించి ఇంతకుముందు ఆ కొండ మీద ఆల్రెడీ టూరిజం ప్రాజెక్ట్ ఉండేది. దాన్ని పగలగొట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టారు. అక్కడ కొండని తవ్వేశారు, గుండు చేసేశారు, బోడిగుండు చేసేశారు. అదిగో అని ఫోటోలు రచ్చ. ఇవాళ మళ్ళీ అక్కడ అద్భుతమైనటువంటి ప్యాలెస్ అంటూ ఏది అద్భుతంగా కడితే అది ప్యాలెస్. 500 కోట్లతోనే కట్టారు. ఒక బిల్డింగ్ ఇక్కడ 1500 కోట్లు అయితే అక్కడ అన్ని బిల్డింగులు కలిపి 500 కోట్లగా కట్టారు. కానీ అది దుర్వినియోగం, పర్యావరణ హితం కాదు. ప్లస్ తవ్వేశారు, గుంటలు చేసేశారు. అలాగే కొండల్ని నాశనం చేసేస్తున్నారు. అది జగన్ ఉంటే అలాగా వెయ్యాలి. అదే మనవాళ్ళు ఉంటే చెరువుల్లా ప్రభుత్వ భూములు. సిటీ ఎడిషన్లో వార్త రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఎంత తెలివిగా అంటే అవి ప్రభుత్వ భూములు, గ్రావెల్ మాఫియా కన్నేయడంతో అవి చెరువుల్లా మారిపోతున్నాయి. రాత్రి వేళల్లో భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరిపి గ్రావెల్ని టిప్పర్లో తరలించేస్తున్నారు. దీంతో తెల్లారేసరికి నిక్షేపంలో ఉన్న భూములు అగాధాల్లో మారుతున్నాయి. యథేచ్ఛగా గ్రావెల్ తరలిపోతున్నా, ప్రభుత్వ భూములను అక్రమంగా తవ్వేస్తున్నా, అధికారులు పట్టించుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడికొండూరు మండలం పేరేచాల పంచాయతీ పరిధిలో కొండల అక్రమ మైనింగ్ ఆగడం లేదు. శనివారం నుంచి సోమవారం వరకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. దీంతో అటవీ ప్రాంతాన్ని అనుకున్న పేరేచారలో సర్వే నెంబర్ 550లో నిషేధిత భూములు అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరిస్తున్నారు. అనుమతులు ఉన్నాయని చెప్తూ రాత్రి వేళ తవ్వకాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లారీ గ్రావెల్కి 8,000కు విక్రయిస్తున్నారని సమాచారం. అక్రమార్కులకు అధికారులు అండదండలు ఉన్నాయని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారిన గ్రావెల్ తవ్వకాలు ఆగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కైలాసగిరి, కొండల చెరువు ప్రాంతాల్లోని భూములు చెరువులుగా మారినాయి. అక్రమ తవ్వకాలతో ఆ ప్రాంతాల్లో మెరక భూములు 20 నుంచి 30 అడుగుల లోతు చెరువులుగా మారిపోయాయి. ఎప్పటికైనా అధికారులు అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకొని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తన పొలానికి సమీపంలో సర్వే నెంబర్ 550 అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలని రామినేని శ్రీనివాసరావు మంగళవారం తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. మీడియా ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఎవడో కంప్లైంట్ చేస్తే కానీ వేయలేదు. రెండవది అధికార పక్షం ఏం చేస్తుంది? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ ఉన్నారు కదా. ఎవడన్నా అక్రమంగా తవ్వుతుంటే చూస్తూ ఊరుకున్నారా? ఇక్కడ రాజకీయ పరిపాలన కాబట్టి రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా నడవాలి. రాజకీయ నాయకుడు అండలేకుండా, రాజకీయ నాయకుడు తవ్వించకుండా ఎవడన్నా వచ్చి తవ్వుకుంటాడా? అమ్ముకుంటాడా? పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? మైనింగ్ శాఖ చూస్తూ ఊరుకుంటుందా? రెవెన్యూ శాఖ చూస్తూ ఊరుకుంటుందా? కానీ ఇది అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అధికార పక్షానికి ఏం సంబంధం లేదు. ఎవరో చేస్తున్నారు. మనం రాసే నీచ జర్నలిజం ఇలాగే ఉంటుందన్నమాట.